ఈ తేజస్సు బిడ్డ కోహినూరు వజ్రం గురించి వినడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. బహుశా అది నీలాగే ఉంటుందేమో. నచ్చావు, బాగా నచ్చావు. అమ్మా నందిని, అల్లుడు నాకు బాగా నచ్చాడు. నా బిడ్డతో పాటు నా కాంతం మొత్తం నీకు ఇక నుంచి ఈ సీమ నీది. అల్లాడించు. నాగిరెడ్డి అల్లుడు వస్తున్నాడంటే ఎవడు నీకు ఎదురు పడకూడదు. ఇది నీ అత్త సుత్తి సన్నాసి. ఇది నీ బామ్మర్ది ఎదవా, ఎందుకు పనికిరాడు. అందుకే నీలాంటి అల్లుడు కోసం చూస్తున్నా. గంగిరెడ్డి అన్నా, ఎట్టున్నాడు అల్లుడు? మంచి పల్లెలో ఉన్నాడనా? నాగిరెడ్డి గారు, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. చెప్పు బిడ్డ. ముందు మీరంతా కొంచెం లోపలికి వెళ్ళండి. మీ నాన్నగారు నేను మాత్రమే మాట్లాడుకోవాలి. చెప్పు బిడ్డ. నా పేరు ఆదికేశవరెడ్డి. అంటే ఎస్, ఆయన మనవన్నే. నాగిరెడ్డి, నేనెవరో తెలిసాక నీ పరువుగా ఫీల్ అయ్యే నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయవని నాకు బాగా తెలుసు. కానీ నువ్వు చేసినా చెయ్యకపోయినా నీ పరువుకి తాళి కట్టేది నేనే. అమ్మ తోడు అట్టంగా నరికేస్తా. చెప్పేది విను. చూడు, నీకు విజయదశమి వరకు టైం ఇస్తున్నాను. ఈలోపు నా ఆస్తులు మొత్తం నాకు హ్యాండ్ ఓవర్ చెయ్యి. లేదంటే తెలుసుగా, 8 ఏళ్ల వయసులోనే బాగు వేసిన వాడిని ఇప్పుడు లేదు. పెద్ద కష్టం. ఇంకా పళ్ళు కొరక్కు. పళ్ళు కొరుకుతున్నాడేంటో. విజయదశమి నీ ఆఖరి కడుపు, గుర్తుంచుకో. అమ్మా తెలుసు సూర్య. సేమంటే ఎత్తుంటుందిరా. ఎక్కడో చోట హాయిగా బతుకు. లేదు ఇక్కడే బతుకుతానంటావా? ఉండటానికి ఇల్లిస్తా, 10 ఎకరాల పొలం ఇస్తా. నా ముందు తల దించుకుని బతకాలి. తల ఎత్తావో నరికేస్తా. ఇంకా ఏంద్రా? ఇంకా చాలా ఉంది. పుస్తకమా బాబాయ్? ఏంట్రా అన్నావు? నీ ముందు తల తీసుకుని బ్రతకాలా? తల దించే వంశంలో పుట్టలేదురా, తల కొట్టే వంశంలో పుట్టా. చూడు, ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యుడు ఏ దేశంలోనైనా కేవలం 12 గంటలు మాత్రమే ఉంటాడు. కానీ నీకోసం నేను నా ఊళ్ళో అదేరా
ఈ రాయలసీమ గడ్డ మీద నా ఇంట్లో 24 గంటలు వెయిట్ చేస్తాను. వచ్చి పీక్కొనే దమ్ముంటే పీక్కో. నందో